హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గురువారం లాగ్ అనమాట. గురువారం అయితే ఇంకా హడావుడి మొదలైపోతుంది కదండి. శ్రావణ శుక్రవారం అంటే నార్మల్ వారాలు ఎలా ఉన్నాయి, ఈ వారం కొంచెం స్పెషల్ కదండి. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కథలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడైతే నాకు కూడా చాలా స్పెషల్ ఇది. ఎందుకంటే మార్నింగ్ పూజ ఉంటుంది, రేపొద్దున్న ఈవినింగ్ ఏమో రాత్రికాల పౌర్ణమి వస్తుంది కదా. కొంచెం హడావిడే. మార్నింగ్ పూజ, సాయంత్రం ఏమో లలిత చేసుకోవాలి కదా, కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి శనగలంటే బాగా ఇష్టం కదండి. వరలక్ష్మీదేవికి అయితే శనగలు అంటే బాగా ఇష్టం అట. మెయిన్ ఆవిడకి అవి ఉండాలట. అందుకని అవి నానబెట్టాను. మొన్న వారం అయితే మర్చిపోయాను. ఇంక ఈ కడుగుళ్ళు ఇవన్నీ పనులు చేసుకోవడంలో మర్చిపోతానేమో అని అనుకున్నాను. గుర్తుపెట్టుకుని మెయిన్ అది నానబెట్టుకున్నాను అనమాట. కొన్ని అవి పోపుని కూడా వేయక్కర్లేదండి. జస్ట్ మనం నానబెట్టిన శనగలు పెట్టినా కూడా ఒక ప్రసాదం కింద, ఒక పిండి వంట కింద లెక్కట మా అమ్మమ్మగారు చెప్పారు, నాకు బాగా గుర్తు. ఇప్పుడైతే ఇంకా ఇవి అరటిపళ్ళు ఇవన్నీ తెప్పించుకున్నాను. కవర్లో తీసేస్తున్నాను. మనం చెట్టును ముగ్గు పళ్ళు అయితే కొంచెం మందు కొట్టనివి అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇవి బయట కొన్నావు కదండి, మాగిపోతాయి కదా, కవర్లో ఉంటాయని తీసి పైన పెట్టున్నాను. ఇవైతే మా తమ్ముడు పట్టుకొచ్చాడు. కలువ పువ్వులు చాలా బాగున్నాయి. 2 కలర్స్ తెచ్చాడు అనమాట. నాకు భలే హ్యాపీగా అనిపించింది చూడగానే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. తర్వాత అయితే తమలపాకులు మా పెరట్లోనే ఉంటాయని చెప్పాను కదా, ఆ పాదంతా తీసేద్దాం అనుకున్నాను. ఈ పూజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పటి నుంచే కదా స్టార్ట్ అన్నట్టు ఇంక తీయలేదు. కొంచెం కోసేయాలి దగ్గరికి. భయం వేస్తుంది ఏమైనా వస్తాయేమో. ఏమీ రావు, కానీ అయినా కొంచెం దగ్గర కోసేస్తే మళ్ళీ ఎదుగుతాయి కదా. ఇప్పుడు పూజలని ఉంచేసాను. ఇప్పుడైతే కావాల్సినవి కోసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కోసుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు చేసుకుందామని. ఇంకా కొనుక్కోవట్లేదు. ఆల్రెడీ ఇవి కోస్తుంటేనే చాలా స్మెల్గా ఉందండి ఇవి తమలపాకులు. అదే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, దేశవాళీ అని, హైబ్రిడ్ అని. ఇది దేశవాళీ అనుకుంటా. ఆకు తెంపుతుంటేనే చాలా ఘాటుగా స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కోసేసుకుని మామిడాకులు అవి కూడా గుమ్మానికి తోరణాలు అవి కట్టేసుకుందాం. మిగతా పనులు ఇంకా రేపు మార్నింగ్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఈరోజైతే ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని మిషన్ ఎక్కానండి. ఏంటంటే అది చూసుకోలేదు ఫస్ట్ నేను. దాని నిండా స్టోన్స్ ఉన్నాయన్నమాట. అంత ఇబ్బంది అవ్వదు అనుకున్నాను, కానీ దానివల్ల స్టోన్స్ వల్ల కొంచెం 2-3 సూదులు ఇరక్కొట్టాను. ఏదైనా ముందు చూసుకుంటే సరిపోదును. తర్వాత మొత్తానికి ఎలా అయితే ఇంకా వదిలేయలేక కంప్లీట్ చేశాను అనమాట బ్లౌజ్ని. ఇప్పుడైతేని తర్వాత ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చేతికుట్లు వేసుకోవాలి. ఈసారి మా రిలేటివ్స్ పెట్టారు, మా చుట్టాలు, మనం వ్రతం చేసుకున్నప్పుడు. ఇంకా చేతికుట్లు అయితే నైట్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్కి యూజ్ అవుతుందని. అయిపోయింది. ఇది ఒక గగనం అండి స్టిచ్ చేయడం. చేతికుట్లు ఒక ఎత్తు కదా, ఇవైతే ఇంక నైట్ వేసేసుకున్నాను. అయిపోయింది. అయినా పూజకి మడిచేరు ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత లాస్ట్లో పని అంతా అయిపోయాక కట్టుకుందామని. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.